బానే ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాస్ట్ లో అనవసరమైన గ్రాఫిక్స్ పెట్టాడు కొంచెం, అదొకటే లాగు, బట్ పర్లేదు. సినిమా అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ. ప్రభాస్ అయితే వేరే లెవెల్ లో చూపించారు. ప్రభాస్ అయితే దేవుళ్ళ ఉన్నాడు అసలు సినిమాలో. చాలా బాగుంది, సూపర్. తమనైతే అసలు అదర్ చాలా బాగుంది. 100 days పక్కా, 1000 crores పక్కా వస్తాయన్న. ప్రభాస్ ఎలా చేశాడు? చాలా సూపర్ చేశారు అన్న యాక్టింగ్. ఓకే, మారుతి డైరెక్షన్ బాగుంది అన్న. వింటేజ్ ప్రభాస్ ని చూపించారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా సూపర్, చాలా బాగున్నాయి అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది సినిమా. పండగ హిట్ అవుతుంట సినిమా. పక్క ఇదే పండగ, ఇదే ఈ పండగ ప్రభాస్ అని ఎలా ఉందన్న సినిమా? ఆనంద్. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎలా చేశాడు అన్న? ప్రభాస్ సూపర్, తెలుసు కదా ప్రభాస్. మరి బీజిఎం అవి పాటలో మొత్తం స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేసింది, కానీ ఓవరాల్ గా ఓకే, యావరేజ్. పండగ హిట్ అవుతుంది అంటారా? పండగ ఓకే, ఫ్యామిలీ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒకటి చాలు బ్రో, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒకటి చాలు. ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై బ్రో. సూపర్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై చేశారు. కట్అవుట్ సాటిస్ఫై. ఏం ఫైట్ అన్నా, మీకేం నచ్చింది బ్రో మీకు సినిమాలో? మీకేం నచ్చింది సినిమాలో? మంచి ఫైట్ భలే ఉంటది సినిమాలో ఉంది చాలా. అయితే హీరోయిన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నారు. బీజిఎం పాటలు అవి మనం చాలా బాగున్నాయి బ్రో. హిట్ అనుకోవచ్చు సినిమా. అనుకోవచ్చు, చాలా బాగుంది. ప్రభాస్ ఎలా చేశాడు? చాలా బాగా చేశారు అన్న. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ పట్టుకొని ఒక హై లెవెల్ లో తీయాల్సిన సినిమా కొంచెం లో లో తీస్తే ఎలాగుంటది, ఫ్యాన్స్ కి హర్ట్ అవుతారు కదా. సో ప్రభాస్ చేసిన యాక్టింగ్ అయితే ఎక్సలెంట్, కామెడీ టైమింగ్ కానీ మొత్తం ఎక్సలెంట్. కాకపోతే మారుతి చేసిన ట్రైలర్ కట్ ఉంది కదా, ఆ ట్రైలర్ కట్ లో సీన్స్ ఎక్సలెంట్, అవి పెట్టుకుంటే వేరే సీన్స్ పెట్టాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు కదా, ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉన్నాయి. లాస్ట్ లో పెట్టాడు, ఆ లాస్ట్ లో పెట్టి పార్ట్ 2 అవసరం లేదు దీనికి, మొత్తం అంతా కలిపి ఒక పార్ట్ లో చేయొచ్చు. పార్ట్ 2 పెట్టి మా ప్రభాస్ ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారు, కాకపోతే వీళ్ళే తొక్కేస్తున్నారు, మన తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళే తొక్కేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అన్ని బాగున్నాయి, కొన్ని సీన్స్ పెట్టాలి. ఫ్యాన్స్ కి కావాల్సింది ఒక సీన్ ఒకటి ఉంటది, కుర్చీలో కూర్చోండి ఒక డైలాగ్ చెప్తాడు, ఆ సీన్ లేదు. ఆ సీన్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతున్నారు. ఆ సీన్ కావాలి. ఇప్పుడు మారుతి చెప్పాడు కదా, ఏం చెప్పాడు, ఇంటికి రమ్మన్నాడు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇంటికి వెళ్ళి ఏకేస్తారు. ఆడికి లొకేషన్ కూడా పెట్టాడు కదా మన ఆడియో లాంచ్ లో, ఆ లొకేషన్ కి వెళ్ళి అందరూ చెక్కేస్తారు. స్టార్ హీరో నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. సినిమా బాగుంది, కాకపోతే కావాల్సింది లేదు అందులో. మీరే చెప్తున్నారా? ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో, బాహుబలి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు రాజమౌళి గారు. ఆ తర్వాత చిన్న సలార్ కూడా ఒక రేంజ్ సెట్ చేశారు. అంత రేంజ్ హీరో ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇలాంటి సినిమా చూడాలి. కానీ మరీ ఇంత డిగ్రేడ్ గా చేస్తే అంత స్టార్ హీరోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేనే హర్ట్ అయ్యాను. మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత దారుణంగా హర్ట్ అవుతారు. నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా కూడా మా ఓటు సపోర్ట్ కోసమా నేను వచ్చా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నాకు కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అలాంటివి ఎంత డిగ్రేడ్ గా ట్రైలర్ కట్ అయితే పెట్టి ఉంటే మాత్రం ఇంకొంచెం బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ గా తీశారు విజువల్స్ అయితే. అలా చూడొచ్చు కదా సినిమా అయితే, వన్ టైం వాచ్ అన్న. ఎందుకంటే ప్రభాస్ గారి యాక్టింగ్ కోసం కంపల్సరీగా సినిమా చూడాలి. ఎందుకంటే చాలా రోజులు ఆఫ్టర్ బుచ్చిగాడు కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్ గా చూపించారు ప్రభాస్. అతని గురించి అయినా సినిమాకి వెళ్ళాలి పక్కా.